శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమ పావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథా పరాజితః అని 76వ శ్లోకం. భూతావాసః సమస్త భూతములకు ఆవాస స్థానమై ఉన్నవాడు అని. నిన్నటి రోజున ఆ పరమాత్మ సన్నివాసః సుయామునాః అని అనుకున్నాం. యమ ఉపరమే అనే ధాతువు నుంచి నియమాః యామునాః అన్నట్లయితే యమనియమాది ఉపాసనల ద్వారా ఇంద్రియ నిగ్రహములు చేసినటువంటి సాధకోత్తములు అని అనుకున్నాం. అటువంటి సాధకోత్తముల చేత బాగా పరివేష్టితుడు కనుక, వాళ్ళందరి చేత బాగా ఉపాస్యమానమైన వ్యక్తి కనుక ఆయన సుయామునాః అని పిలువబడతాడు అని అనుకున్నాం. పరమాత్మ ఆయా మహర్షులతో ఆయా సాధకులతో ఆయా విధాలుగా ఆయన ఉపాసింపబడుతూ ఉంటాడు. ఆయన యొక్క స్వరూపం అనంతంగా ఉంటుంది. ఒకటే స్వరూపమైనప్పటికీ కూడా ఆయా సాధకులు చూసేటువంటి దృక్కోణం భిన్నంగా ఉంటూ ఉంటుంది. వాళ్ళ పరిపక్వ స్థితి వాళ్ళ యొక్క ఆలోచన విధానం మరొక రకంగా ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఉపాసన చేస్తూ అంతర్ముఖంగా సర్వవ్యాపైన పరమాత్మను ఏ విధంగా దర్శిస్తూ ఉన్నారు, ఆ సాధకోత్తముల యొక్క ఉత్తమోత్తమైన మార్గముల యొక్క ఫలితమేమిటి అని ఆలోచన చేసినట్లయితే ఆయన ఈ విధాలుగా చెప్పబడుతున్నాడు. ఆ పరమాత్మ భూతావాసః అని ఒక మహర్షి గారు ఈ విధంగా ఉపాసన చేశారు. సమస్త భూతములకు ఆవాస స్థానంగా అధిష్టానభూతంగా ఆ పరమాత్మ వెలుగుతూ ఉన్నాడు. కేవలం భూతాలకే కాదు, సమస్తమైన జడ చేతన అన్ని పదార్థాలకు కూడా ఆయనే అధిష్టానంగా తోస్తూ ఉన్నాడు.
మనం అనుకుంటున్నాం మనం భూమి మీద ఉన్నామని, ఆ భూమి ఆకాశంలో ఉంది అనుకుంటూ ఉన్నాం. ఆ ఆకాశం పరమాత్మను ఆశ్రయించి ఉన్నది. నాభ్యా ఆసీదంతరిక్షం, ఈ ఆకాశం కూడా పరమాత్మని ఆధారంగా చేసుకుని ప్రకాశిస్తూ ఉన్నది. ఈ విధంగా సమస్తమైన వస్తువులకు కూడా అధిష్టానభూతంగా వెలుగొందేవాడు కనుక ఆ పరమాత్మ భూతావాస అని పిలువబడుతూ ఉంటాడు. ఆ విధంగా ఒక మహర్షి గారు ఆయనను చూస్తూ ఉన్నారు. ఇది కూడా ఆ పరమాత్మ యొక్క అఖండానంద చైతన్య స్వరూపం యొక్క మారు స్వరూపమే. మరొక మహర్షి గారు వాసుదేవ అనే సాధనలు చేస్తూ ఉన్నారు. వాసుదేవ అనే పదం చాలాసార్లే వచ్చింది. వసుదేవస్య అపత్యం పుమాన్, వసుదేవుడి యొక్క కొడుకు కనుక ఆ పరమాత్మకు వాసుదేవ అనే పేరు ఒకటైతే, అన్ని పదార్థముల యందు ఉండువాడు, ఉంటూ ప్రకాశించేవాడు కనుక ఆయన వాసుదేవ అని పిలువబడుతూ ఉంటాడు. సర్వం వాసుదేవమయం జగత్, ఆ పరమాత్మ యొక్క శక్తి స్వరూపమే ఈ ప్రతి పదార్థము కూడా. ఆ ఏ జీవిలో ఎటువంటి కదలిక కలిగినా, ఏ ఆలోచన మెదిలినా అది పరమాత్మ యొక్క పనే అనేటువంటి సర్వయోగాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తూ ఉంటారో వాసుదేవ అని పిలువబడుతూ ఉంటాడు. అదే శ్రీకృష్ణ పరమాత్మ వాసుదేవ సర్వమిది సమహాత్మా సుదుర్లభ అని ఒక చోట చెప్పారు భగవద్గీతలో. ఆ విధంగా సర్వం వాసుదేవమయం, ఈ సమస్త పదార్థముల యందు ఉంటూ ప్రకాశించేది ఆ పరమాత్మే అనేటువంటి ఉపాసన చేసేవాళ్ళు చాలా దుర్లభంగా దొరుకుతారు అని చెప్పాడు. ఒక రకమైన సాధన ఫలితమే ఈ వాసుదేవ అనే స్వరూపం. మరొకరు ఈ విధంగా ఉపాసన చేస్తూ ఉన్నారు. సర్వాసు నిలయ అని. అసుహు అంటే ప్రాణములు, మనకి ప్రసిద్ధమైన పదే. అన్ని అసువుల యందు నిలయ, అన్ని ప్రాణములు కూడా, అన్ని జీవములు కూడా ఎక్కడ నితరాం లీనతాం యాంతి, ఎక్కడైతే ఖచ్చితంగా అంతర్ముఖములవుతూ ఉన్నాయో, లేక ఎవరు ఈ ప్రాణములన్నీ ఉపసంహరణ చేస్తూ ఉన్నారో అతను, ఇదే మనం ఆదిదేవ అనే మాట దగ్గర చెప్పుకుని ఉన్నాం. ఆయన ఆది అయితే అన్నిటినీ కూడా వశపరుచుకుంటాడు జీవులందరినీ కూడా. అంటే ఈ జీవులందరూ కూడా తమ యొక్క యమం అయిపోయిన తర్వాత, తమ యొక్క పరిధి అయిపోయిన తర్వాత ఆ జీవి యొక్క శరీరంలో ఉండేటువంటి ప్రాణము అఖండ ప్రాణ స్వరూపంలో లీనతను పొందుతూ ఉంటుంది అనే మాట అక్కడ చెప్పుకుని ఉన్నాం. అదే విషయం సర్వాసు నిలయ, సర్వాహ అసవహ, సమస్త ప్రాణములకు కూడా నితరాం లీన స్థానం, ఎక్కడైతే అవి లీనతను పొందుతూ ఉంటాయో, తాదాత్మ్య స్థితిని పొందుతూ ఉంటాయో అటువంటి పరమాత్మ అని ఒక ఆయన ఉపాసన చేశారు. అంటే పరమాత్మే సమస్త జీవస్వరూపుడు, ఆ జీవ ఉపసంహరణకర్త కూడా ఆయనే అనే అభిప్రాయంతో ఒక ఆయన ఉపాసన చేశారు. మరొకరు అనలహ, మనం మొదటి నుంచి ఇదే మాట అనుకుంటూ ఉన్నాం. పరమాత్మ సంకుచితమైన రూపం కలిగిన వాడనో, సంకుచితమైన వేషధారణ కలిగిన వాడనో, సంకుచితమైనటువంటి గుణములు కలిగిన వాడనో అది మనం ఎప్పుడూ భావించరాదు. పరమాత్మ విరాట్ స్వరూపుడు, సర్వశక్తీశ్వరుడు, ఆయనకు అసాధ్యమంటూ లేదు. సహా కర్తుం అకర్తుం అన్యథా కర్తుం చ సమర్థ, అతను తలుచుకుంటే ఏదైనా చేయగలడు, మార్చి కూడా చేయగలడు. ఎవరినైనా, ఒక చీమని ఇంద్రుణ్ణి చేయగలడు, ఇంద్రుణ్ణి స్వర్గచ్యుతుని కూడా చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. కనుక ఆయన సర్వశక్తీశ్వరుడు అనే భావనతోనే మనం నిరంతరం ఉపాసన చేయాలి. ఇంత చిన్న విగ్రహంలో చేసినప్పటికీ కూడా ఆయన యొక్క స్వరూపం మనకు కనిపిస్తున్నది పరిమితమైనప్పటికీ కూడా ఆయన యొక్క తత్వము లేక ఆయన యొక్క తేజస్సు అఖండమే అనే భావంలో మనం ఉపాసన చేయాలి అని మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తూ ఉన్నారో అక్కడ ప్రతిపాద్యమానమైనటువంటి పరమాత్మ అనలహ అని పిలువబడతాడు. అలం న విద్యతే, అలం అంటే పరిసమాప్తి లేక పరిచ్ఛేదము, చాలు అంటుంట. అలం అంటే చాలు అని అర్థం. చాలు అనే పరిస్థితి ఆ పరమాత్మకు లేదు. ఆయన దగ్గర శక్తులు తరిగిపోతాయా అనే ప్రసక్తే లేదు. ఒక మహర్షి గారు తపస్సులు చేస్తే ఆ తపస్సుకి ఫలితం ఒకానొక దశలో అయిపోతుంది. ఒకరికి వరం ఇవ్వడం ద్వారానో లేక ఆయన ఏదైనా ఉపభోగం చేయడం ద్వారానో తపశ్శక్తి క్షీణిస్తుంది. పరమాత్మ దగ్గర క్షీణత అనే ప్రసక్తే లేదు. ఆయన దగ్గర అయిపోతుందనే ప్రసక్తే లేదు. కాబట్టి అలమనే ప్రసక్తే లేనివాడు కనుక, అఖండమైన శక్తులు కలిగిన వాడు కనుక ఆయన అనలహ అని పిలువబడుతూ ఉంటారు. ఇదే విషయం విస్తారంగా వేదములు కూడా మనకి వివరంగా చెబుతూ ఉన్నాయి.
ఈ విధంగా ఆ పరమాత్మ 4 స్వరూపాలతో మహర్షుల ద్వారా ఉపాసింపబడుతూ ఉన్నాడు. ఏ విధంగా? భూతావాస, సమస్త భూతాలకు ఆవాసభూతంగా, అలాగే సమస్త భూతముల యందు ఉంటూ ప్రకాశిస్తూ ఉండేవాడుగా, అలాగే అన్ని ప్రాణముల యొక్క తాదాత్మ్య స్థితిలో ప్రకాశించేవాడుగా, అలాగే సర్వశక్తీశ్వరుడుగా ఈ మహర్షులు ఉపాసన చేశారు అని. పరమాత్మ ఏం చేస్తాడు అన్నట్లయితే పైనామాలు చెబుతూ ఉన్నారు. దర్పహ అని. దర్పం అనే దానికి పొగరు అని వాస్తవమైన అర్థం, అహంకారము అని అనుకోవచ్చు. అహంకారం అంటే దుష్టమైన అహంకారమే అని పూర్తిగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ జన్మ పరంపరలకు కారణం అహంకారము, అహంతవ భావన, నేను అనే భావన. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను లేకపోతే లేదు, లేక ఈ శరీరమే నేను, లేక ఇంద్రియాలు నేను, అనాత్మయందు అఖండానంద చైతన్య స్వరూపాన్ని మినహాయించి మిగతా వాటి యందు ఆత్మబుద్ధితో ఉండేదాన్నే అహంకారము అంటారు. దాన్నే దర్పహ అని పిలుస్తూ ఉంటారు. ఎవరైతే పరమాత్మ యందు దృఢమైన విశ్వాసంతో, ఆయన యందు భక్తితో ఆయా విధాలుగా ఉపాసన చేస్తూ ఉంటారు, పరమాత్మ వాళ్ళ యొక్క సంసార బంధానికి కారణమైనటువంటి, వాళ్ళ కష్టాలకు అసలు కారణమైనటువంటి ఆ దర్పాన్ని, అహంతవ భావనాన్ని నాశనం చేసేవాడు కనుక ఆయన దర్పహ, దర్పం హంతి ఇది దర్పహ అని పిలువబడతాడు. మరొక ఇదే విషయం లోకంలో సాధారణమైన దర్పహ అన్నట్లయితే అటువంటి దర్పహంతృత్వాన్ని అంటే గర్వాన్ని పోగొట్టడం శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో చాలాసార్లు చేశాడు. గోవర్ధన పర్వతోద్ధరణ ద్వారా ఇంద్రుడికి సర్వశక్తీశ్వరుడు అనే అహంకారాన్ని పోగొట్టాడు. అలాగే గోవత్సాపహరణ ఘట్టంలో చతుర్ముఖ బ్రహ్మగారికి తానే సృష్టికర్త అనే అహంకారాన్ని పోగొట్టాడు. ఈ విధంగా పరమాత్మ దర్పహ అనే సమన్వయాన్ని కూడా చేసుకోవచ్చు. కానీ పరమాత్మ దర్పదహ, ఎలాగైతే దర్పాన్ని నాశనం చేస్తూ ఉన్నాడో అలాగే దర్పాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు అని 2 రకాలైన సమన్వయం చేసుకోవచ్చు. పరమాత్మ ఏది కూడా మనకి స్వతంత్రించి ఇవ్వడు. మన యొక్క పాపపుణ్యాలకు ప్రభావంగా ఆయా రకాలైనటువంటి వ్యవహారాలను పరమాత్మ జరుగుతున్న వాటిని సాక్షిగా చూస్తూ ఉంటాడు. అక్కడ అప్రమత్తుడుగా పరమాత్మ ఉంటూ ఉంటాడు. మన యొక్క పూర్వజన్మ సంస్కార బలం వల్ల మనలో అటువంటి అహంతవ భావన చిగురించేట్లుగా పరమాత్మ సాక్షి మాత్రంగా ఉంటాడు కనుక ఒక రకంగా దర్పదహ అని పిలుపుకోవచ్చు. లేకపోతే ద్రుప హర్ష మోహనయోహో అనే ధాతువు నుంచి దర్పహ అనే స్వరూపం ఏర్పడుతుంది. దర్పహ అనే పదానికి సంతోషము అనే అర్థం, లేక ఆనందము, హర్షము అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. అటువంటి సంతోషాన్ని భక్తులకు వారి కోరినటువంటి కోరికలను అనుగ్రహించడం ద్వారా వాళ్లకు సంతోషాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆ పరమాత్మ దర్పదహ అని పిలువబడుతూ ఉన్నాడు. పైపెచ్చు ఆ పరమాత్మ అదృప్త అనే ఒక పదవిభాగం ఉంది. దృప్త అనే పదానికి ఇక్కడ పొగరు అనే అర్థం తీసుకున్నట్లయితే, అహంతవ భావన అనే స్వీకరించినట్లయితే పరమాత్మకు ఏమాత్రమో అహంతవ భావన లేదు. నేను చేస్తున్నాను అని చెప్పట్లేదు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అనే మాటలు ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. అక్కడ ఏ విధమైన అహంతవ భావనకు లోను కాని వ్యక్తి కనుక ఆ పరమాత్మ అదృప్త అని పిలువబడుతూ ఉన్నాడు. దృప్త అనేది స్వారస్యమైన పదవిభాగంగా తోస్తున్నది. దర్పహ, దర్పదహ, దృప్త అనే పదవిభాగమే స్వారస్యంగా తోస్తున్నది. దృప్త అనే పదానికి ఆనంద స్వరూపుడు పరమాత్మ అనే అర్థం ఇక్కడ స్వారస్యంగా తోస్తున్నది సందర్భాన్ని బట్టి. అఖండానంద స్వరూపుడు పరమాత్మ, ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అని వేదములు చెబుతూ ఉన్నాయి కనుక ఆ పరమాత్మ దృప్త, అహంత్వ భావనాన్ని నాశనం చేసేవాడు ఆయనే. జీవుల యొక్క కర్మ ప్రాసంగాన్ని బట్టి ఆ అహంత్వ భావన చిగురించేట్లుగా చేసేవాడు ఆయనే. లేక ఆ భక్తులు కోరినటువంటి కోరికలను అనుగ్రహించి వాళ్ళను సంతోషపెట్టేవాడు ఆయనే. అఖండానంద చైతన్య స్వరూపంతో నిర్లిప్తంగా ఉండేవాడు కూడా ఆ పరమాత్మే అనే ఈ 3 మాటలకు స్వారస్యమైన అర్థం తోస్తున్నది. సరే, ఇవేదో గొప్ప గుణాలు చెప్పారు. ఆ పరమాత్మను నేను తెలుసుకోవాలంటే నేను కూడా ఆ అఖండానంద చైతన్య స్వరూపాన్ని
పొందాలి అన్నట్లయితే, లేక ఆనందాన్ని పొందాలి అన్నట్లయితే మీరే చెప్తారు కదా లలితా సహస్రనామంలో స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి అని. అంటే ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందినట్లయితే బ్రహ్మానందము కూడా చిన్నబోతూ ఉంటుంది. అటువంటి గొప్పదైన సంతోష స్వరూపుడు పరమాత్మ అంటున్నారు కదా. అటువంటి ఆనంద స్థితిని నేను పొందాలి అన్నట్లయితే, లేక నాకున్నటువంటి ఈ చిన్న చిన్న కష్టాలను తొలగించి నాకున్నటువంటి ఈ చిన్న చిన్న కోరికలు తీర్చి నేను ఆనందం పొందాలి అన్నట్లయితే పరమాత్మను ఉపాసన చేయాలి కదా. ఏ విధంగా ఉపాసన చేయాలి అనే ప్రశ్న కనుక వచ్చినట్లయితే పైనామం అన్నది దుర్ధరః అని. పరమాత్మ కనిపించినంత సులభైన వ్యక్తి కాడు. ఆయన దుర్ధరః, దుఃఖేన ధర్తుం శక్యః. అశక్యమైన పదార్థమేదే కాదు, కానీ ఆయన పట్టు చిక్కినట్టుగా చిక్కి జారిపోతూ ఉంటాడు. ఇది మన అందరికీ అనుభవంలో ఉండే మాటే. ఇదేమి కొత్త విషయమేమి కాదు, శాస్త్రమేమి అభూతమైన పదార్థమేమీ చెప్పట్లేదు. దుర్ధరః దుఃఖేన ధర్తుం శక్యః. ఆయన అంత సులభంగా పట్టు చిక్కేవాడు కాడు. మనం కూడా రోజు పొద్దున్నో లేకపోతే సాయంకాల వేళ ఆ పరమాత్మనో ఆ కృష్ణ పరమాత్మనో ఒక్కసారి ఆ దివ్యమంగళ స్వరూపం గుర్తు తెచ్చుకుందామని కళ్ళు మూసుకుంటాం. ఒక్కసారి ఆ మంగళ స్వరూపం గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చిన రూపాన్ని హృదయంలో అలాగే పదిలంగా ఉంచుకుందామనే దృఢమైన సంకల్పంతో మనం ఆ ప్రయత్నం కూడా ప్రారంభిస్తాం. కానీ మన ప్రారంధమేమో తెలియదు, కానీ ఎలా జారిపోతుందో జారిపోతుంది, ఏం ఆలోచన వస్తుందో తెలియదు. సుమారు 5-6 నిమిషాల తర్వాత అవును నేను కృష్ణ పరమాత్మను అనుసంధానం చేస్తున్నాను కదా అని మళ్ళీ భావన మొదలవుతుంది. మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ అనుసంధానం చేయడం ప్రారంభిస్తూ ఉంటాం. ఇలా సాధనలు చేయగా 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 ఏదో ఒకనాటికి పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి ఆ చ్యుతి నుంచి, ఆ జారిపోవట అనే స్థితి నుంచి పరమాత్మ మనల్ని ఉద్ధరించి ఆయన యొక్క స్థిర సాన్నిధ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అలా పొట్టు దొరికి అలాగే హృదయంలో నిలుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ పరమాత్మ బదలంగా మన హృదయంలో స్థిరంగా ఉంటాడో, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపం మనకి ఎప్పుడు కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆ దృగ్గోచరం అవుతూ ఉంటుందో, లేక ఆయన యొక్క విశ్వవ్యాప్తమైన అఖండమైన తత్వం నిరంతరం మన బుద్ధుల్లో మననమవుతూ ఉంటుందో, అప్పుడు పరమాత్మ మనకు కావలసినటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇదేది సాధ్యమయ్యే అంశం కాదు, ప్రయత్న సాధ్యమే అని పరమాత్మ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ అంశం చెప్పడం కోసమే భక్తి యోగం అనే ఒక ప్రకరణాన్నే శ్రీమద్ భగవద్గీత గ్రంథంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంచాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహబద్భిరవాప్యతే అని. ఈ శ్లోకాలకి 2-3 దృక్కోణాలతో సమన్వయం చేసుకోవచ్చు. వెరిసి ఎప్పుడైతే అహంతవ భావన ఉంటుందో, అహంతవ భావన ఉండేంత వరకు సర్వవ్యాపి అయినటువంటి లేకపోతే మంగళ రూపం కలిగినటువంటి పరమాత్మ యొక్క స్థిరమైన నివాసం మనకు దక్కనే దక్కదు. ఎప్పుడైతే మనలో అహంతవ భావన ఉండదో, నేను చేస్తున్నాననే భావన మర్చిపోయి పరమాత్మ అనే ఒకే ఉపాసన మనం కనుక చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు పరమాత్మ యొక్క సాన్నిధ్యం మనకి సులభంగా కష్టతరంగా లభ్యమవుతూ ఉంటుంది. ఈ విధంగా సాధనల ద్వారా లభ్యమయ్యేవాడు కనుక ఆ పరమాత్మ దుర్ధరః అని పిలువబడతాడు. సరే, చాలా కష్టమే చేశాం, చివరకు ఆ పరమాత్మ యొక్క తలంపు నిరంతరం వచ్చేట్లుగా మనం ప్రయత్నం చేశాం. ఒక పావుగంటో లేక అరగంటో వస్తున్నది, క్రమక్రమేణా నిరంతరం ఉండేట్లుగా చేశాం. నిరవచ్ఛిన్నంగా పరమాత్మ ధ్యాస తప్ప మరొక ధ్యాసే లేదు, ఆ స్థితి వచ్చేసింది. అప్పుడు మనకేంటి దొరుకుతుంది అన్నట్లయితే పై మాట ఉన్నది అథ అపరాజితః అని. విష్ణు సహస్రనామం చతుర్వేద సారభూతమైనది. ఇది సమగ్ర వేద స్వరూపం. దీన్ని పారాయణ చేసినట్లయితే చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. కనుక మనకి కోరికలు తీరుతాయా అనే ప్రశ్నే అక్కర్లేదు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వేదంలో ఏ అక్షరము కూడా వ్యర్థం కాదు. ప్రతి మాట, ప్రతి అక్షరం, ప్రతి మాత్ర కూడా, అంటే వర్ణకాలం కూడా మనకి స్వారస్యాన్నే బోధిస్తుంది, అర్థాన్నే బోధిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ అథ అనేది వాక్యపూర్ణం కోసమో అందం కోసమైతే వేదవ్యాస మహర్షి కుదించలేదు. అథ అనే పదానికి స్వారస్యమైన అర్థం ఇదే ఉంది. ఎవరైతే ఆ దుర్ధరుడైనటువంటి పరమాత్మను హృదయంలో పదిలంగా ఉంచుకోగలిగారో, అథ అటు తర్వాత, అథ అనే పదానికి అటు తర్వాత అని అర్థం. అటు తర్వాత మిగిలేది ఏమిటి అన్నట్లయితే అపరాజితః అని. అపరాజిత అనే అమ్మవారికి పేరు. మనం విజయదశమి నాడు ఈ స్వరూపంతోనే మనం అక్కడ కొలుస్తూ ఉంటాం. అక్కడ ఇక్కడ ఒకటే అర్థం. అపరయా అజితః. లోకంలో అపరాజితః అంటే
పరాభవము లేని వ్యక్తి అని సాధారణంగా అర్థం. అమ్మవారు మహిషాసురుని సంహరించింది, అనేక రాక్షసులను సంహరించింది. అలాగే శ్రీమన్ మహావిష్ణువు ఎనలేని రాక్షసులను సంహరించారు. ఆయనకు ఒక రాక్షసుల దగ్గర పరాభవం అనే ప్రసక్తే లేదు. ఆయన సర్వశక్తీశ్వరుడు కాబట్టి ఆయన అపరాజిత. అంతేకాదు అపరయా అజిత అని. అపరయా, పర అంటే అమ్మవారు, ఆమె అఖండానంద చైతన్య స్వరూపం అనుకోవచ్చు. అపర అన్నట్లయితే మూల ప్రకృతి అంటే సత్వరజ స్తమో గుణాల యొక్క సమిష్టి స్వరూపం. మన యొక్క పాపపుణ్యాల ప్రభావం చేత దాంట్లో వైలక్షణ్యం వచ్చి మనం ఆయా స్వరూపాలతో, ఆయా సుఖ దుఃఖాలతో ఈ లోకంలో ఆయా స్వరూపాలతో అవతరిస్తూ ఉన్నాం. ఒకవేళ పరమాత్మను, ఆ దుర్ధరుడైన పరమాత్మను హృదయంలో పదిలంగా నిరంతరం మనం ఉంచుకున్నట్లయితే ఈ జన్మ పరంపరలకు కారణభూతమైనటువంటి అపరా అని పిలువబడేటువంటి ఈ మూల ప్రకృతికి, జన్మ పరంపరలకు కారణభూతమైనటువంటి మహామాయను మనం గెలుస్తాం. ఇంతవరకు ఏం జరిగింది? ఆ ప్రకృతి మనల్ని గెలిచింది కనుక ఆ ప్రకృతి చెప్పినట్లుగా, ఆ ప్రకృతి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం నడుస్తూ వచ్చాం. ఆ ప్రకృతికి అధీనంలో మనం ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే సర్వేశ్వరుడైన ఈ ప్రకృతికి అధిష్టానభూతమై ప్రకృతికి దాటి ఉన్నటువంటి పరమాత్మను నిరంతరం అనుసంధానం చేస్తామో ఈ మాయను మనం దాటితే ఏమవుతుంది? ఈ ప్రకృతి మన మీద పనిచేయదు. ఈ ప్రకృతిని మనం గెలిచిన వాళ్ళు అవుతాం. అపరను గెలిచిన వాళ్ళం అవుతాం. పరమాత్మ ఆ స్థితిలో ఉన్నాడు. ఎవరైతే దుర్ధరుడైన పరమాత్మను హృదయంలో పదిలంగా ఉంచుకుంటారో వాళ్ళు అపరను గెలుస్తారు కనుక, అపరచేత గెలవబడని వారు అవుతారు కనుక వాళ్ళు అపరాజిత అవుతారు. ఇటువంటి స్థితిని అనుగ్రహించేవాడు, ఇటువంటి స్థితిలో ఉండేవాడు కనుక ఆ పరమాత్మ అపరాజిత అని పిలువబడుతూ ఉంటాడు. మరొక స్వారస్యం ఏమిటంటే అథ, ఇకపై కొత్త విషయాన్ని చెబుతున్నాను అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. అథ అపరాజిత, పరమాత్మ ఈ ప్రకృతికి అనధీనుడు. ఆయన ప్రకృతికి లోబడి వ్యవహరించట్లేదు. ఆయన ఆధ్యక్ష్యంలో, ఆయన సాక్షిగా ఉండగా, ఆయన ఆజ్ఞానుసారం లేక ఆయన సంకల్పానుసారం ఈ ప్రకృతి తన యొక్క విస్తరణను చేస్తున్నది అనే అర్థాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. ఈ విధమైన 9 నామాలతో కూడినటువంటి ఈ శ్లోకాన్ని కనుక మనం నిరంతరం అనుసంధానం చేసుకున్నట్లయితే సర్వోన్నతమైన ఆధ్యాత్మిక ఆనంద స్థితి లభిస్తుంది అనే ఫలితాన్ని సాంప్రదాయకులు వివరణిస్తూ ఉన్నారు. ఆ తర్వాత పై శ్లోకం ఇలా ఉన్నది. విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిశతాననః అని. పరమాత్మ అపరాజిత, అపరయా అజిత అంటే ప్రకృతి చేత గెలవనివాడు, ప్రకృతిని దాటి ఉన్నవాడు, నిర్గుణ పరం బ్రహ్మ అనే అర్థాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. కానీ ఆ నిర్గుణ పరం బ్రహ్మే సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే మాటను ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. కానీ ఆ పరమాత్మకే శుశ్రూష కలిగినట్లయితే, సృష్టి చేయాలనే సంకల్పం కలిగినట్లయితే ఆయన నుంచే సగుణ బ్రహ్మ ఆవిర్భవిస్తారు. ఆ సగుణ అంటే ఆయనే ప్రకాశిస్తూ ఉంటారు. ఆ సగుణ పరబ్రహ్మ నుంచి మాయా శబలిత బ్రహ్మలు అంటే ఆయా శక్తులు కలిగినటువంటి పరమాత్మలు ఆవిర్భవిస్తూ ఉంటారు. వాళ్ళే చతుర్ముఖ బ్రహ్మ, అలాగే ఉపసంహారకర్త అయినటువంటి పరమశివుడు. అక్కడి నుంచి మిగతా ఆయాశక్తి స్వరూపాలైనటువంటి దేవతలు ఆవిర్భవిస్తూ ఉంటారు. ఈ విధంగా పరమాత్మ యొక్క సృష్టి సాగుతూ ఉంటుంది. అథ అపరాజిత, నిర్గుణ పరబ్రహ్మ మొట్టమొదటిగా ఉన్నారు. ఆయనకే శుశ్రూష, సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. అప్పుడు ఆయన విశ్వమూర్తిగా భాసిస్తూ ఉన్నారు. ఈ సమస్తం ప్రపంచంలో ఉండేటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండాలను ఆయనే సృష్టి చేశారు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశదు, ఆ జడ పదార్థాలని ఆయనే సృష్టించాడు, చేతన పదార్థాలను ఆయనే సృష్టించాడు. ఆ 2 పదార్థాలలో కూడా ఆయనే తన తేజశక్తి తరంగాలతో ప్రవేశించారు. వాటిలో కదలికలను సృష్టి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ పరమాత్మ విశ్వమూర్తిగా ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక ఆ పరమాత్మ విశ్వమూర్తి అని చెప్పుకోవచ్చు. ఇదే విరాట్ తత్వం, విరాట్ బ్రహ్మ అనే అర్థాన్ని కూడా ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. ఆ తర్వాత మహామూర్తి, ఆ పరమాత్మ ఒక దివ్యమంగళ స్వరూపాన్ని ధరించారు. ఆ మంగళ స్వరూపం మనందరికీ తెలిసిందే. శంఖ చక్ర గదా పద్మాలను ధరించి
నీలమేఘ శ్యామవర్ణంతో ఆ ఆదిశేషుడిపై చిద్విలాసంగా శయనించి ఉన్నటువంటి మంగళస్వరూపం. పాదాల యందు కరుణామూర్తి అయినటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా ఉంటూ ఉంటారు. వారి చుట్టూ పరివార దేవతలందరూ కూడా వారిని ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ స్వరూపం మనందరికీ చాలా ఇష్టమైనది. మనందరి యొక్క కోరికలను సత్వరమే తీర్చేటువంటి మంగళ స్వరూపం అది. అటువంటి గొప్పవైన గుణములతో కూడి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం కనుక ఆయన మహామూర్తి అని పిలువబడతాడు. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్యనేకశ అని శబరోపనిషత్తులో ఉన్న మాట ఇది. ఇదే విష్ణు సహస్రనామం యొక్క ఆరంభంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్యనేకశ. ఆయనే ఆయనే నిర్గుణ పరం బ్రహ్మ, ఆయనే సగుణ పరం బ్రహ్మ, ఆయనే మాయాశబలత బ్రహ్మ. ఆయన నుంటే ఈ సమస్తమైన బ్రహ్మాండము ఆవిర్భవించింది. జీవులందరూ కూడా ఆయన నుంచే ఆవిర్భవించారు, తత్స్వరూపాలతోనే ప్రకాశించారు అనేది ఆ మంత్రం యొక్క ఆ శ్లోకం యొక్క సంగ్రహార్థం. పరే ఆయన శయనించి ఉన్నారు. ఆయన ఎటువంటి వాడు? ఆ శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఎటువంటి వాడు అన్నట్లయితే దీప్తమూర్తి అని. ప్రకాశమే స్వరూపం ఆయనది. అదేదో చేతులు కాళ్ళు మనం ఊహించుకుంటున్నాం. ఆ చేతులు కాళ్ళు వాస్తవంగా మనలాగా ఆయనకున్నాయా అన్నట్లయితే ఆయన దీప్తమూర్తి అని. ప్రకాశమే ఆయన స్వరూపంగా ఉన్నది. ఇదే విషయం ఆ వేదాంత శాస్త్రం విస్తారంగా చెబుతూ ఉన్నది. ఆ ప్రకాశమే జ్ఞానమని, పరమాత్మ జ్ఞానస్వరూపుడమని, జ్ఞానము చేత తెలియబడేవాడు అని, ప్రజ్ఞానమానందం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యాలను ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత అదే విషయాన్ని వివర చేస్తూ ఉన్నారు. అమూర్తిమాన్ అని. మూర్తి అంటే మనకున్నటువంటి పాంచభౌతికమైన ఆకృతి విశేషాలు, మనకున్నటువంటి పాంచభౌతికమైన ఆకృతి విశేషాలు పరమాత్మకున్నాయా అన్నట్లయితే మన ఊహాజనితమైన స్వరూపం అది. ఆ పరమాత్మ అంటే ఈ శరీరం ఈ విధంగా ఉండటానికి, పంచభూతాలు ఈ విధంగా ఉండటానికి మన పాపపుణ్యములు కారణంగా ఉంటూ ఉంటాయి. పరమాత్మకు రంజనం అనేదే లేదు. అంటే ఈ సంసార బంధం అనేదే లేదు. దానికి అంటూ ఉంటారు. ఆ పదార్థమే లేదు ఆయనకి. అంజనం అంటారు, అంటే అంటుకునేది. సంసారం యొక్క అంజనం ఆయనకి లేదు. కాబట్టి ఆ విధమైన ఆకృతి ధరించాలనే నియమం ఆయనకేం లేదు. కాబట్టి ఆయనది తేజోమయమైన శరీరం కనుక ఆయన అమూర్తిమాన్. మనలాంటి పాపపుణ్య ఫల సంజనితమైనటువంటి శరీరాలు ఆయనది కాదు కనుక అమూర్తిమాన్ అని పిలువబడుతూ ఉంటాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అన్నట్లయితే నామరూపాభ్యాం రహిత అనే వాక్యాన్ని చెప్పుకోవచ్చు. నిర్గుణ పరం బ్రహ్మ అనే అర్థాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అంటే దేనికైతే ఇది పేరు అని మనం నిర్దిష్టంగా చెప్పలేమో, ఇది స్వరూపం అని నిర్దిష్టంగా చెప్పలేమో, ఒకటే మాట సాధారణంగా అఖండానంద చైతన్య స్వరూపం అని ఒక చిన్న మాటలో చెప్పగలమో, మన ఊహకు అందుతూ ఉంటుంది. కానీ ఊహకు అందిన దానికన్నా ఎక్కువగా ఉండేది, మన ఊహకు అందిన దానికన్నా ఎక్కువగా ఉండేది ఆ అఖండానంద చైతన్య స్వరూపం. అదే అమూర్తి అనే పదం ద్వారా పిలువబడుతూ ఉంటుంది. అదే పరమాత్మ అనేకమూర్తి. విభిన్నంగా కనిపిస్తున్నప్పటికీ కూడా పరమాత్మ యొక్క సృష్టితత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. ఆ పరమాత్మ స్వేచ్ఛయ అనేక రూపాలను ధరిస్తూ ఉంటాడు. ఆయన అవతారాలకు మనలాగా కారణ సాపేక్షం అవసరం లేదు. ఆయన యొక్క కారుణ్యం ఉంటే చాలు. ఆ సిద్ధ సంకల్పుడు కనుక ఆయన కోరుకున్నట్లుగా ఆయనకు స్వరూపాలు వస్తూ ఉంటాయి. ఆయన అనేక అవతారాలు ధరించారు. ఇంకా ఇదే విషయం స్పష్టమవ్వాలి అన్నట్లయితే, ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ అవతార ఘట్టంలో శ్రీకృష్ణ పరమాత్మ గారికి 8 భార్యలు ఉన్నారు. నారద మహర్షి గారికి ఒక చాపల్యం పుట్టింది. శ్రీకృష్ణ పరమాత్మ ఒకటే కదా, 8 ఎలా ఉన్నాడు, ఆయన యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా సాగుతోంది అని ఆలోచన చేశాడు. ఎందుకు ఆలోచన చేసుకోవడం, ద్వారకకు వెళ్ళి చూస్తే పోలా అని అనుకున్నాడు. ద్వారకలో వెళితే ఒక్కొక్క రాణిగారికి, ఒక్కొక్క భార్య గారికి ఒక్కొక్క భవంతి ఉంది. ఏ భవంతిలో వెళ్ళి చూసినా అక్కడ ఆ తల్పంపై శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. ఇక్కడున్నాడు, అక్కడ లేదు, ఏదో దొంపలు పెడదామనుకున్నాడేమో ఆయన. కానీ ఎక్కడికి వెళ్ళి చూసినా
ఆయన అన్ని చోట్ల కనిపించాడు. దాన్నే కాయ వ్యూహమని యోగశాస్త్రంలో చెబుతుంటారు. ఒకానొక విద్య అది. ఆ యోగ మహిమ చేత ఒకేసారి ఒకే రకములైనటువంటి అనేక రూపాలను ధరించవచ్చు. లేకపోతే ఒకే సందర్భంలో ఒకే రకమైన ఆలోచనలతో భిన్న భిన్న స్వరూపాలతో కలిగినటువంటి శరీరాలను యోగీశ్వరుడు ధరించవచ్చు. అటువంటి యోగీశ్వరుడు కనుక ఆ కృష్ణ పరమాత్మ అనేక మూర్తి అని పిలువబడతాడు. పైపెచ్చు ఆ పరమాత్మ యొక్క సిసలైన తత్వం అవ్యక్త అని. న సందృశే తిష్టతి రూపమస్యన చక్షుషా పశ్యతి కశ్చనైనం అనే వేదమంత్రం గట్టిగా చెబుతున్నది. ఇదే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా నతుమాం శక్యసే ద్రష్టం అనేనేవ స్వచక్షుషా అని చెప్పుకుంటూ వచ్చాడు. పరమాత్మ యందు దృఢమైన భక్తి ఉండాలి. ఆ పరమాత్మ సర్వవ్యాపి అనే దృఢమైన విశ్వాసం ఉండాలి. అటువంటి సాధనలు ఉండాలి. మనస్సు ద్వేధీభావనతో సంకుచితమైన ఆలోచన చేస్తున్న మనస్సు విశాలమైన దృక్పథాన్ని పొంది ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం పరమాత్మను తెలుసుకుంటామో, ఆలోచన చేస్తామో, అప్పుడు మాత్రమే పరమాత్మ సర్వవ్యాపి అని తెలవబడతాడు. లేకపోతే ఆయన తనను తాను దాచేసుకుంటాడు, అందరికీ కనిపించడు ఆయన. కాబట్టి ఆయన అవ్యక్త అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. మనలాగా రూపాది గుణ విశిష్టుడు కాదు కనుక, శరీరాది గుణ విశిష్టుడు కాదు కనుక, ఆయన నిర్గుణుడు నిరాకారుడు కనుక, ఆ పరమాత్మ అఖండానంద చైతన్య స్వరూపం కనుక ఆయన అవ్యక్త అని పిలువబడతాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సిసలైన తత్వం కూడా ఇదే విషయాన్ని వేదవాక్యాలు విస్తారంగా చెప్పుకుంటూ వచ్చాయి. పైపెచ్చు ఆ అవ్యక్తమైన పరమాత్మ నుంచే ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ అని చెప్పాడు. ఈ అనేక కోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి ప్రతి జీవి స్వరూపుగా ఆ పరమాత్మే జీవించాడు. మనం చాలాసార్లు అనుకుంటూ వచ్చాం, ఆ పరమాత్మ కంటే వేరైన పదార్థం లోకంలో లేదు. ఆ పరమాత్మ యొక్క శక్తి యొక్క ఆ ఆకృతి స్వరూపాలే ఈ జీవులు. ఆ పరమాత్మలో ఉండేటువంటి ప్రాణశక్తి లేశమే జీవి. ఆ పరమాత్మ దగ్గర ఉండేటువంటి ప్రజ్ఞ స్వరూపంలో ఒక లేశమే ఈ జీవి యొక్క బుద్ధి. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇవన్నీ కూడా పరమాత్మ సమకూరుస్తూ వీటి ద్వారానే వాళ్ళ యొక్క పాపపుణ్యములనే కారణ శరీరాన్ని బేస్ చేసుకుని వాళ్లకు ఆయా అంశాలను ఆయా లేశాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరాన్ని ఏర్పాటు చేసి తద్వారా పాంచభౌతికమైన పదార్థాల పంచీకరణ ప్రక్రియ ద్వారా ఈ దేహాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడని చెప్పుకుంటున్నాం. కనుక ఈ విధంగా అక్కడ పంచీకరణ ప్రక్రియ ద్వారా వచ్చేటువంటి స్వరూపం కూడా పరమాత్మదే కనుక ఆ పరమాత్మ శతమూర్తి అని పిలువబడుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని పరమాత్మ భగవద్గీతలో విస్తారంగా చెప్పాడు. విశ్వరూప సందర్శన యోగంలో పశ్యమే పార్థరూపాణి శతథోథ సహస్రశః, అవన్నీ కూడా నా యొక్క స్వరూపాలే, జాగ్రత్తగా గమనిస్తే నీకు తెలుస్తుంది. అక్కడ కనిపించేది నా యొక్క అఖండానంద స్వరూపమే, అఖండ చైతన్య స్వరూపమే అని చెప్పుకుంటూ వచ్చాడు. పైపెచ్చు ఆయనే శతాననః. ఆ జీవులలో ఉండే శతాననః, ఆననః అంటే ముఖములోని అర్థం. పరమాత్మ సహస్ర శీర్ష పురుష. ఈ మాటకు మనం ఒకసారి అర్థం చెప్పుకున్నాం. ముఖాలంటే సుమారు 10,000 ముఖాలు కలిగిన వాడని అర్థం కాదు. విశ్వరూపం అంటే ఒక మనిషి నిటారుగా లేచి ఒక 10-15 తలకాయలు, విచిత్రమైన తలకాయలు, 30-40 చేతులు ఉండుట అనేది కేవలం మన జ్ఞానం కోసం కల్పించుకున్నటువంటి ఒక ఆకృతి. అది మాత్రం విశ్వరూపం కాదు. అది మన ఊహాజనితమైనదే. సమస్తము బ్రహ్మాండమే. ఆయన యొక్క స్వరూపం కానిదంటూ మరొకటి లేదు. దాంట్లో ఈయన సహస్ర శీర్ష. శీర్ష అంటే మేధస్సుకు ప్రతీక. 1000 రకాల లేక అనంత రకాల మేధోస్వరూపుడు పరమాత్మ అని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనే నామం దగ్గర మనం విస్తారంగా చెప్పుకున్నాం. అటువంటి నామాన్ని మళ్ళీ ఇక్కడ గుర్తు చేసుకోవాలి అని ఈ శతాననః అనే పదం మనకి బోధిస్తున్నది. ఇటువంటి 8 నామాలతో కూడి ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నట్లయితే సత్సంతాన ప్రాప్తి అనే ఫలితాన్ని సాంప్రదాయకర్తలు మనకు విశదీకరించారు. ఇక మనం భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భూతావాసో వాసుదేవః భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథా పరాజితః దుర్ధరోథా పరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిః విశ్వమూర్తిర్మహామూర్తిః
दीप्तमूर्तिः दीप्तमूर्तिरमूर्तिमान् दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः शतमूर्तिः शताननः ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ विष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशोद्भवो भानुरिति बीजम् देवकी नन्दन सृष्टेति शक्तिः उद्भवः क्षोभनो देव इति परमो मन्त्रः शङ्खवृन्नन्दकी चक्रीति कीलकम् शार्ङ्गधन्वा गदाधर इत्यस्त्रम् रथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् त्रिसामासामगः सामेति कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनः काल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामस्तोत्रपारायणे विनियोगः ध्यानम् शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृद्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम् विश्वम् विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानाम् परमा गतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदान्नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः शर्वः शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभू शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो मरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रदर्दनः प्रभूतस्त्रिकगुद्धाम पवित्रम् मङ्गलम् परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणम् शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संविदः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः
उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महात्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सदाङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणे श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जन्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिविविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधम् जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिगुर्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनदजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्षिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः
उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रम् सताम् गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुद्धर्मगृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेभिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयोदयः सत्यसन्धो दाशालः सात्वताम् पतिः जीवो विनयिता साक्षी मुकुन्दोमितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महारः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दोनन्दनोनन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुद्धारुणो द्रविणप्रदः दिविस्पृक्सर्वदृग्जासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीधरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षः स्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विदितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोमितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामीकान्तः कृतागमः अनिर्देश्यवपुर्विष्णुर्वीरो नतो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः
मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोधापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः स वः कः कियत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गली वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुमुदरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुदिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघो चिञ्जो भयकृद्भयनाशनः अणुर्बृहद्गृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सकतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति स्वस्ति कृत् स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्रे विक्रम्योर्जितशासनः शब्दाधिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तः श्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणम् प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः
भूर्भुवस्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिस्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितेशः पापनाशनः शङ्खभृन्नदके चक्रे शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदेशार्ङ्गी शङ्खे चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं సంపూర్ణం. ఈ విధంగా పరమ పావనమైన ఈ ఏకాదశి పర్వదినం నాడు చాలా శ్రద్ధగా మహిమాన్వితమైనటువంటి ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదార విందాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళ శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.